ఏసుపాదం. రోల్ నెంబర్ పెట్టండమ్మా, మళ్ళీ మీకు అటెండెన్స్ ఇబ్బంది అవుతుంది. ఓకే, అందరికీ స్క్రీన్ షేర్ అయింది కదా. సో మనం సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో వాట్ ఈస్ దిస్ సెలెక్టివ్ లేజర్ సింటరింగ్? సో selective laser sintering is not a big task. It is used as a powder based rapid prototyping systems. One of the powder based rapid prototyping systems లో సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ అనేది ఒకటి. ఓకేనా? సో దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు దాకా చూసిన జనరల్ గా మెటీరియల్స్ మనం లిక్విడ్ చూసాం, లైక్ ఫోటోపాలిమర్స్. ఆ తర్వాత సాలిడ్ లైక్ షీట్స్ అండ్ వైర్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి పౌడర్ బేస్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం. వాట్ ఈస్ దిస్ సెలెక్టివ్ లేజర్ సింటరింగ్? జస్ట్ ఏ బ్రీఫ్. So selective laser sintering is a rapid prototyping process that builds models from a wide variety of materials using an additive fabrication method. Okay, so SLS అనేది ఏంటంటే పౌడర్ ని యూజ్ చేసి చాలా ఎక్కువ వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ దీంట్లో చేసేయచ్చు. పౌడర్ ని యూజ్ చేసి మనం ఫ్యాబ్రికేషన్ చేస్తాం. The built media for SLS comes in powder form, which is fused together by a powerful carbon dioxide laser, CO2 laser అంటారు, to form the final product. సో ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేయడం కోసం పౌడర్ ని మీడియం కింద, అంటే మనం ఏదైతే మెటీరియల్ ని మనం చేద్దాం అనుకుంటున్నాం ఆ మెటీరియల్ ని పౌడర్ రూపంలో తయారు చేసి దాని నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తాం. ఓకే, సో ఇట్ వాస్ జనరల్లీ డెవలప్డ్ ఇన్ 1990s. The selective laser sintering process was developed by the University of Texas in Austin and was commercialized by DTM Corporation out of Austin, TX in 1987 with support from BF Goodrich. సో జనరల్ గా ఏంటంటే దీన్ని 1990s లోనే ఇంప్రూవ్మెంట్ చేశారు అండ్ లేటర్ ఆన్ ఫస్ట్ కమర్షియల్ మిషన్ అరౌండ్ 1992 లో వచ్చింది మనకి. The multimedia for SLS comes in powder form, which is fused together by a powerful carbon dioxide laser to form the final product. SLS currently has 10 different build materials that can be used within the same machine for a wide variety of applications. జనరల్ గా ఒకే మెషిన్ లో చాలా రకాల మెటీరియల్స్ మనం యూజ్ చేయొచ్చు, అంటే కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్స్ కూడా చేయొచ్చు. ఓకే, తర్వాత the SLS process begins like most other RP processes with the standard .stl CAD file format. ఓకే, STL ఫైల్ ఫార్మాట్ సేమ్ దీనికి కూడా మనం ఏదైతే ఇంత ముందు STL ఫైల్ ఫార్మాట్స్ యూజ్ చేసి మన మోడల్ ఎలా తయారు చేస్తాం దీంట్లో కూడా అంతే .stl ఫైల్ ని యూజ్ చేస్తాం. ఓకే, దీని ప్రాసెస్ లో మెయిన్ గా ఒక లేజర్ బీమ్ అనేది ఒక టబ్ లాంటి దాంట్లో మనం పౌడర్ ని అప్లై చేస్తాం. ఇది కూడా లేయర్ బై లేయరే కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకేనా, ప్రొడక్ట్స్ అన్ని కూడా లేయర్ బై లేయరే కన్స్ట్రక్ట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ చిన్న ఇదేంటంటే మీడియం అనేది అంటే మెటీరియల్ అనేది అందులో షీట్స్ కింద, అందులో ఫోటోపాలిమర్స్ కింద ఉండేలాగా ఇందులో వచ్చేటప్పటికి పౌడర్ రూపంలో ఉంటుంది అనమాట. అది కూడా సింటర్డ్ పౌడర్ అంటారు. అంటే ఒకవేళ హీట్ కనుక తగిలితే దట్ విల్ చేంజెస్ ఇట్ షేప్ అండ్ ఫ్యూజ్ టుగెదర్. ఒక మెటీరియల్ తో మెటీరియల్ ఫ్యూజ్ అయ్యే ప్రాపర్టీ ఉండాలన్నమాట. ఓకే, ఆ టైప్ ఆఫ్ మెటీరియల్స్ తో మనం చేస్తాము, దాన్ని హీట్ ఫ్యూజబుల్ పౌడర్స్ అంటారు. సో మూవింగ్ లేజర్ బీమ్ సింటర్స్ మీన్స్ జాయిన్ చేయడం. సింటర్స్ హీట్ ఫ్యూజబుల్ పౌడర్స్ in areas corresponding to the CAD geometry model, one layer at a time to build the solid part. సో జనరల్ గా మనకి ఇదే ఫోటోపాలిమర్స్ లో వచ్చేటోటికి మాస్క్ ప్రొజెక్షన్స్ అని ఉండి, మాస్క్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, లేయర్ మొత్తం ఒకేసారి సొలిడిఫై అవడం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ మాస్క్ ప్రొజెక్షన్ లేకుండా లేయర్ బై లేయర్ అంటే పాయింట్ టు పాయింటే ఫ్యూజ్ చేసుకుంటే వెళ్తుంది. నువ్వు ఏదైనా ఒక సర్క్యులర్ షేప్ ఇచ్చారనుకోండి, ఆ సర్క్యులర్ షేప్ మాత్రమే ఫ్యూజ్ చేసుకుంటా ఇలా వెళ్తుంది అనమాట. సో ఇన్ దట్ వే ఇట్ విల్ డూ ద వర్క్. తర్వాత layer by layer the powders are gradually bonded by the laser beam into a solid mass that forms the 3D part geometry. So mana layer by layer powders
గ్రాడ్యువల్ గా బాండ్ అయ్యి లేజర్ బీమ్ ఇంటూ సాలిడ్ మాస్ దట్ ఫార్మ్స్ ద 3D పార్ట్ జాయింట్. సో ఏదైతే మనం లేజర్ పంపుతామో ఆ లేజర్ దాని మీద లేయర్ బై లేయర్ ఫ్యూజ్ అవుతా కూడా బాండింగ్ అవుతా కూడా మనకి ఒక 3D పార్ట్ జామెట్రీని తయారు చేస్తాం. ఇన్ ఏరియాస్ నాట్ సెంటర్డ్ ద పౌడర్స్ ఆర్ లూజ్ అండ్ కెన్ బి పోర్డ్ అవుట్ ఆఫ్ కంప్లీటెడ్ పార్ట్. సో ఎక్కడైతే జనరల్ గా ఇదేంటి లేయర్ బై లేయర్ కదా, సో దీనికి సపోర్ట్ స్ట్రక్చర్స్ అక్కర్లేదు. ఎందుకు, ఆల్రెడీ లోపల ఉన్న పౌడరే సపోర్ట్ స్ట్రక్చర్ కింద యాక్ట్ చేస్తుంది దీనికి. సో దట్ ద ప్రొడక్ట్స్ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ డైరెక్ట్లీ. చూడండి డయాగ్రామ్ లో చూడండి మెకానిజం అంతా చూపిస్తున్నాడు మనకి. అక్కడ ఎక్కడైతే షేడ్ ఉందో ఇదో చూడండి, చూసారా, ఇది లేజర్ బీమ్ అనమాట. ఈ లేజర్ బీమ్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే పార్టికల్స్ మీద పడిందో, ఓకే, ఈ పార్టికల్స్ అంటే హీట్ ఫ్యూజ్డ్ పార్టికల్స్ అంటారు వీటిని, ఈ పార్టికల్స్ మీద పడిందో అక్కడ ఫ్యూజ్ అవుతా ఉంటది ఆ టెంపరేచర్ కి, ఓకేనా. ఆ తర్వాత ఈ ప్రీ ప్లేస్డ్ అన్సెంటర్డ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మీకు తెలిసినాయి. ఒక లేయర్ అయిపోయిన తర్వాత ఇంకో లేయర్ పైకి వెళ్తాయి, దాని తర్వాత దాన్ని ఫ్యూజ్ చేస్తారు ఇలా. దీంట్లో మెటీరియల్స్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్ పౌడర్స్ యూజ్ చేస్తారు. మెటల్ పౌడర్స్, ఎక్కువగా మెటల్స్ ని యూజ్ చేస్తారు అనమాట ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ లో. ఎందుకంటే ఈ సెంటరింగ్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మెటల్స్ కూడా అంటే మెటల్ పౌడర్స్ కూడా ఈజీగా మెల్ట్ అయ్యి ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే గ్లాస్ పౌడర్స్, సిరమిక్ పౌడర్స్, వీటన్నిటిని కూడా ఫ్యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు. రైట్, ఇట్ వాస్ పేటెంటెడ్ ఇన్ 1989. 1989 లో పేటెంట్ వచ్చింది రీసెంట్ గానే, అరౌండ్ 30 years అంతే, అంతకంటే ఎక్కువ ఏం కాదు. సో 30 years లో ఎంత డెవలప్మెంట్ వచ్చింది చూడండి. దీని మీద చాలా రీసెర్చ్ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే ఇంకా ఇర్రెగ్యులర్ షేప్స్, ఇంకా యాక్యురేట్ గా, ఇంకా మెషినింగ్ టైం అది తగ్గించడం కోసం ఇలా చాలా రకాలుగా దీని మీద ట్రై చేస్తాయి. సో సెకండ్ పాయింట్ ఈస్ కన్సిడరబ్లీ స్ట్రాంగర్ దాన్ SLA. సమ్టైమ్స్ స్ట్రక్చరల్లీ ఫంక్షనల్ పార్ట్స్ ఆర్ పాసిబుల్. సో దీంట్లో ఏంటంటే డైరెక్ట్ గా స్ట్రక్చరల్ ఫంక్షనల్ పార్ట్స్ ని డైరెక్ట్ గా తయారు చేయొచ్చు. SLA కంటే స్ట్రాంగ్ గానే ఉంటది, ఎందుకంటే ఇందులో యూజ్ చేసే మెటీరియల్ ని అలా ఉంటది కాబట్టి. హీట్ ఫ్యూజ్డ్ మెటీరియల్స్ అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకు అంటే దాని తర్వాత హీటింగ్ అండ్ కూలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. హీటింగ్ అండ్ కూలింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్ గా బాండింగ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో దట్స్ వై స్ట్రాంగర్ ప్రొడక్ట్స్ దీంట్లో నుంచి వస్తూ ఉంటాయి. తర్వాత అడ్వాంటేజెస్ ఆర్ SLA కి దీనికి అడ్వాంటేజ్ ఏంటి, వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఎబిలిటీ టు అప్రాక్సిమేట్ కామన్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ మెటీరియల్స్. సో జనరల్ గా ఏంటంటే చాలా రకాల మెటీరియల్స్ దీంట్లో మనం యూజ్ చేయొచ్చు. అదే SLAకి వచ్చేటప్పుడు లిమిటెడ్ అనమాట, ఓకే. తర్వాత ప్రాసెస్ ఈజ్ సింపుల్, దెర్ ఈజ్ నో మిల్లింగ్ ఆర్ మాస్కింగ్ స్టెప్స్ రిక్వైర్డ్. దీనికి ఎటువంటి మిల్లింగ్ అంటే మిల్లింగ్ అంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తాం మనం, సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ లో యూజ్ చేస్తాం, ఓకేనా. అంటే ఎటువంటి పోస్ట్ ప్రాసెసింగ్ స్టెప్స్ దీనికి ఎక్కువగా అవసరం లా. తర్వాత లివింగ్ హింజెస్ ఆర్ పాసిబుల్ విత్ ద థర్మోప్లాస్టిక్ లైక్ మెటీరియల్స్, ఓకే. సో అందులో మనం లివింగ్ హింజెస్ అంటే కొంచెం అంటే ఎక్కువగా మూవింగ్ పార్ట్స్, ఇలాగా ఏదైతే మోషన్ ఉండే పార్ట్స్ వీటిని మనం తయారు చేయొచ్చు అనమాట. తర్వాత పౌడరీ పోరస్ సర్ఫేసెస్ అన్లెస్ సీలెంట్ ఈజ్ యూజ్డ్. జనరల్ గా ఈ పోరస్ సర్ఫేసెస్ లైక్ పౌడరీ వీటిలో పైన ఏంటంటే కొన్ని ఏమవుతాయంటే చుట్టుపక్కల ఉన్న మెటీరియల్స్ కూడా దీనికి అటాచ్ చేసేస్తా ఉంటాయి, ఓకే. సో దాని వల్ల ఏమవుతుంది అంటే దీనికి ఒక సీలెంట్ అనేది యూజ్ చేయాలి. సీలెంట్ మీన్స్ పైన సీల్ లాంటి స్ట్రక్చర్ యూజ్ చేయాలి. సీలెంట్ ఆల్సో స్ట్రెంథన్స్ పార్ట్స్. సీలెంట్ వల్ల కూడా పార్ట్స్ స్ట్రెంథన్ అవుతాయి. అన్క్యూర్డ్ మెటీరియల్ ఈజ్ ఈజీలీ రిమూవ్డ్ ఆఫ్టర్ ఏ బిల్ట్ బై బ్రషింగ్ ఆర్ బ్లోయింగ్ ఇట్ ఆఫ్. జనరల్లీ దిస్ ఇస్ ద ప్రిన్సిపల్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ SLS అని చూసాం. చూడండి, రోలర్ ఉంటది, పౌడర్ డెలివరీ సిస్టమ్ ఒకవైపు ఉంటది, ఫ్యాబ్రికేషన్ పిస్టన్ అంటే ఏదైతే పార్ట్ తయారైందో అది 1 స్టెప్ కింద దిగుతూ ఉంటుంది. తర్వాత స్కానర్ సిస్టమ్ స్కాన్ చేయడానికి. తర్వాత లేజర్ స్కానింగ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో లేజర్ స్కాన్ అవుతుంది. తర్వాత అన్సెంటర్డ్ మెటీరియల్ ఆన్ ప్రీవియస్ లేయర్స్. సో ఇలా వర్క్ అనేది జరుగుతుంది. చూడండి
ఇది SLS ని యూజ్ చేసి తయారు చేసిన పార్ట్. ఈ క్వశ్చన్ ఎక్కువగా మనకి అడుగుతా ఉంటాడు అనమాట. అంటే వాట్ ఈస్ ద కంపారిజన్ SLA కి SLS కి. SLA ఈజ్ నథింగ్ బట్ స్టీరియోలిథోగ్రఫిక్ apparatus. ఓకే, SLS మీన్స్ సెలెక్టివ్ లేజర్ సింటరింగ్. సో జనరల్ గా మెటీరియల్ ప్రాపర్టీస్ కి వచ్చేటప్పటికి ఇందులో ది SLA ప్రాసెస్ ఈజ్ లిమిటెడ్ టు ఫోటో సెన్సిటివ్ రెజిన్స్ విచ్ ఆర్ టిపికలీ బ్రిటిల్. సో జనరల్ గా SLA ది నేను చెప్పినట్టు ఇందాక ఇట్ ఈస్ లిమిటెడ్, కొన్ని రకాల ఫోటో సెన్సిటివ్ మెటీరియల్స్ మాత్రమే మనం SLA లో చేయగలం. అండ్ దే ఆర్ బ్రిటిల్. సో బ్రిటిల్ వల్ల మైనస్ ఏంటి మనకి, ఓకే హార్డ్ గా ఉంటాయి కానీ ఈజీగా బ్రేక్ అయిపోతాయి. అంటే మనకి డ్యామేజ్ ఆఫ్ ది ప్రొడక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ద SLS ప్రాసెస్ కెన్ యూటిలైజ్ పాలిమర్ పౌడర్స్ దట్ వెన్ సింటర్డ్ అప్రాక్సిమేట్ థర్మోప్లాస్టిక్స్ క్వైట్ వెల్. సో జనరల్ గా ఇందులో వచ్చేటప్పటికి పాలిమర్ పౌడర్స్ కూడా మనం యూజ్ చేస్తాం. 338 సైలెంట్ లో పెట్టుకున్నామా. రైట్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఈ SLS ప్రాసెస్ లో ఎటువంటి మెటీరియల్, చాలా రకాల మెటీరియల్ వచ్చేటప్పటికి SLS లోనే ఎక్కువ రకాల మెటీరియల్స్ ని యూజ్ చేయొచ్చు. SLAకి వచ్చేటప్పటికి కొంచెం తగ్గించి యూజ్ చేస్తాం. తర్వాత సర్ఫేస్ ఫినిష్. ద సర్ఫేస్ ఆఫ్ an SLS part is powdery like the base material whose particles are fused together without complete melting. సో జనరల్ గా ఏంటంటే SLS కి కొంచెం సర్ఫేస్ అనేది అంత ఈవెన్ గా ఉండకపోవచ్చు, అంటే కంపేర్ టు SLA. ఎందుకంటే SLA లో మనం ఫోటో పాలిమర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం కొన్ని మెటల్స్ ని, పౌడరీ మెటీరియల్స్ ని వీటిని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సింటరింగ్ అనే ప్రాసెస్ లో చుట్టుపక్కల ఉన్న కొన్ని మెటీరియల్స్ ని కూడా సెంటర్ చేసేస్తుంది. అంటే యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 10 mm డయామీటర్ తో మీరు ఒక రాడ్ తయారు చేస్తున్నారు అనుకోండి, ఇదేం చేస్తుంది అంటే 10.01 mm దాకా దాని డయామీటర్ పెంచేస్తుంది. సో అక్కడ ఏమవుతుంది, చుట్టుపక్కల ఉండే పార్టికల్స్ కూడా ఫ్యూజ్ అయిపోయి దాంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుంది. సో అది కొంచెం ఇబ్బంది అనమాట. సో ద సర్ఫేస్ ఆఫ్ an SLS part is powdery like the base material whose particles are fused together without complete melting. తర్వాత the smoother surface of an SLA part typically wins over SLS an appearance model is desired. సో జనరల్ గా మనకి ఒక appearance మోడల్ కావాలనుకుందాం. లైక్ మనం లాస్ట్ క్లాస్ లో, బిఫోర్ లాస్ట్ క్లాస్ SLA లో మనం చూసినప్పుడు ఒక ఫ్లవర్ ని తయారు చేసేటండి. ఓకే, ఒక ఫ్లవర్. ఆ ఫ్లవర్ అంటే ఏంటి, ఇక్కడ ఎపీరియన్స్ అనేది ముఖ్యం. ఓకే, సో అలా ఎపీరియన్స్ కావాల్సిన పార్ట్స్ కి వచ్చేటప్పటికి SLA అనేది బాగా ఎక్కువగా యూజ్ అవుతుంది SLS కంటే. అలా ఇన్ ఎడిషన్ ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ అన్క్యూర్డ్ SLS పౌడర్ గెట్స్ టూ హై, excess fused material can collect on the part surface. సో ఏంటంటే మనకి టెంపరేచర్ అనేది అన్క్యూర్డ్ SLS పౌడర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల నేను చెప్పాను కదండి ఇందాక, పక్కన ఉన్న మెటీరియల్స్ కూడా దీనికి ఫ్యూజ్ అయిపోతా ఉంటాయి. ఫ్యూజ్ అయిపోతే ఏమవుతుంది, అన్ఈవెన్ గా మనకి ప్రొడక్ట్ అనేది తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముందు పార్ట్ చూడండి, ఇది ఓకే ఈక్వల్, ఇక్కడ సర్ఫేస్ క్వాలిటీ అనేది మనకు అంత అవసరం లేదు ఈ ప్రొడక్ట్. ఓకే, కానీ ఇక్కడ చూసారా మీరు, ఈ ఆబ్జెక్ట్ ఎంత అలా ఉంది అంటే సర్ఫేస్ అనేది ఈవెన్ గా లేకుండా డాట్ డాట్స్ కింద ఉంది. అంటే ఏదైతే పార్ట్ మనకి క్వాలిటీ ఎక్కువ కావాలనుకుంటున్నామో అలాంటి పార్ట్స్ SLS లో చేయలేము, SLA లో మాత్రం మనం ఈజీగా చేయొచ్చు. సో ఇన్ జనరల్ SLA is a better process where fine accurate detail is required. Okay, tarata dimensional accuracy. SLA is more accurate immediately after completion of the model, but SLS is less prone to residual stresses that are caused by long term curing and environmental stresses. So నిన్న చెప్పినట్టు ఎప్పుడైతే సర్ఫేస్ ఫినిష్ అనేది కరెక్ట్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా డైమెన్షనల్ యాక్యురసీ కూడా ఉంటుంది. సో దీస్ టూ ఆర్ ఇంటర్ రిలేటెడ్, దట్స్ వై డైమెన్షనల్ యాక్యురసీ దీంట్లో తక్కువ అన్నమాట, SLS లో తక్కువ. ద టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ది SLS ప్రాసెస్ కెన్ సమ్టైమ్స్ రిజల్ట్ ఇన్ ఎక్సెస్ మెటీరియల్ ఫ్యూజింగ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది మోడల్.
So the temperature dependence of the SLS process can sometimes result in excess material fusing to the surface of the model. That is మనం మాట్లాడుకున్నాం. తర్వాత SLA parts suffer from the trapped volume. సో SLA పార్ట్స్ ఏంటంటే ట్రాప్డ్ వాల్యూమ్ ద్వారా కొంచెం సఫర్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వి షేప్ ఆబ్జెక్ట్ ని తయారు చేస్తున్నాం అనుకోండి. వి షేప్ అంటే ఎలా ఉండాలి, అక్కడ వి అనేది ఒక మీన్ ఈ వి అనే చోట ఈ చివర షార్ప్ గా ఉండాలన్నమాట. కరెక్ట్ గా వి అనేది అంటే యాంగిల్ రూపంలో ఉండాలి. కానీ ఏమవుతుంది, అదే మీరు ఫోటో పాలిమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్ఏలో యూజ్ చేస్తే అది యూ షేప్ కింద కనబడుతుంది అక్కడ. ఓకే, అంటే కొంత మెటీరియల్ అక్కడ క్యూర్ అయిపోతూ ఉంటుంది. సో ఆ యాక్యురసీ అనేది మనకి ఎస్ఎల్ఎస్ లో వస్తుంది. ఓకే, ద టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ది ఎస్ఎల్ఎస్ ప్రాసెస్ SLA parts suffer from the trapped volume. సో ఈ దాన్ని మనం ట్రాప్డ్ వాల్యూమ్ అంటాం. అంటే వి షేప్ అన్న చోట కరెక్ట్ గా వి రాకుండా ఇలా యూ షేప్ లో వస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, దాన్ని ట్రాప్డ్ వాల్యూమ్ అంటాం. ఓకే, SLS parts do not have this problem. జనరల్ గా దీనికి వచ్చేటప్పటికి అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకు, ఇట్ ఈస్ ఎ పౌడర్, అది వచ్చేటప్పటికి ఏంటి లిక్విడ్. సో అందుకని ట్రాప్డ్ వాల్యూమ్ దానికి ఉంటుంది. సపోర్ట్ స్ట్రక్చర్స్, SLA parts typically need support structures during the build. Adhe SLS parts, because of the supporting powder, sometimes do not need any support, but this depends upon part configuration. దీనికి ఎటువంటి సపోర్ట్ అక్కర్లేదు, మనం మాట్లాడుకున్నాం. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ పౌడర్ లోపలే చుట్టూ పౌడరే ఉంటది అనమాట. పౌడర్ ఉండడం వల్ల ఆ పౌడరే సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. తర్వాత మార్క్స్ లెఫ్ట్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఫర్ పార్ట్స్ cause dimensional inaccuracies and cosmetic blemishes. So data preparation. So the data preparation the SLS technology is housed in the center station line of systems by DTM. So generally you can figure the center station at the 2500 ane machine. The current model is center station 2500, which has various improvements or its predecessor the Centration 2000 అంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ అన్నమాట. ఇందులో కూడా డేటా ప్రిపరేషన్ అంతా కూడా మనం .stl ఫైల్ లోనే చేస్తాం. SLS process. The SLS process begins like most of the other RP processes with the standard .stl CAD file format, which is exported now by most 3D CAD packages. 3D CAD packages లో అన్నిటిలో కూడా జనరల్ గానే ఇది ఉంటుంది అన్నమాట, .stl ఫైల్. Okay, the DTM view software can import one or several .stl files and allows you to orient or scale the parts as you need see necessary. So that ఇక్కడికి వచ్చేటప్పటికి అందులో ఫర్ ఎగ్జాంపుల్ దీని ముందు మనం చేసింది ఫ్యూజ్ డిపోజిషన్ మోడల్, అందులో మనం క్విక్ స్లైస్ అయితే యూజ్ చేస్తాం. ఇందులో DTM వ్యూ సాఫ్ట్వేర్ అంటారు, DTM వ్యూ సాఫ్ట్వేర్. ఇందులో కూడా .stl ఫైలే యూజ్ చేస్తాం. ఓకే, so the 2500 systems have auto nesting capabilities which will place multiple parts optimally in the build chamber for the best processing speed and results. Okay, best processing speed and results కోసం దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే once the .stl files are placed and processing parameters are set, the models are built directly from the file. So this is also you are already known. With the built piston at the top, a thin layer of powder is spread across the built area by a roller stepper from one of the feed positions. So general గా ఏంటంటే మనకి ఈ రోలర్ అనేది ఒక థిన్ లేయర్ ని దాని మీద ఏర్పరుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ లేజర్ అనేది క్యూర్ చేస్తూ ఉంటది. సో చూడండి, the laser then cures in a raster sweep motion the cross sectional area of the parts being built. So దీంట్లో process parameters, ఈ ప్రాసెస్ పారామీటర్స్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఓన్లీ 28 మెంబర్స్ పార్టిసిపెంట్స్. ఏస్పాదం నేను రోల్ నెంబర్ పెట్టమన్నా, నువ్వు ఇంకా పెట్టలా.
ఓకే, రైట్. మీకు ఇంకొక వీడియో చూపిస్తాను, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మీకు. On which we have a install software of CAD. వీడియో చూడండి ఒకసారి. We will make a CAD model on this monitor, and this monitor is attached to the machine, or we can say this machine is a 3D printer which is used for making the 3D model prototype of the CAD model which we will make in the computer. There will be, in selective laser sintering, there will be a powder block in the left side and there will be a powder block in the right side, and this is the elevator for up motion to the powder, and this is the platform for the downward motion for the prototype which we will make on this machine. There will be a leveler which will level the powder. When powder will spread on this sheet, leveler will level the powder and making it a sheet. This is a laser. We will use CO2 laser in selective laser sintering. This will go downward. This is a platform for the prototype, and this will move upward. This is platform for powder. This is a CAD model which we want to make in this machine. So let's see the animation of the laser sintering machine. Firstly, the powder will go up. This powder will go up. Then leveler will level powder and spread the powder, and then laser will work and the platform will go down. This platform will go down and the fused metal will making into a fine layer of sheet. This is the first step. Now the left side of the powder will go up and the leveler will level the powder, and laser will work and fuse the metal, fuse the powder, and the second layer will create. Now this process will repeat it again and again, and the layers one over the other fuse together and make the final product. The final product will be like this, which was our CAD model. So final product was this. So by this process we can make final product or prototype by making layer by layer and with the help of powder and CO2 laser. So this is a selective laser sintering machining process. Thank you. సో ఐ థింక్ ఈ వీడియో ఆల్రెడీ మీరు చూసారు. Selective laser sintering, or SLS, is a rapid prototyping technology that turns 3D CAD data into physical parts in a matter of hours. SLS is an additive manufacturing technology that uses powdered nylon 11, nylon 12, and PEEK materials. Parts produced are lightweight, highly durable, and both heat and chemical resistant, making SLS an excellent choice for producing production parts without the expense of tooling. The SLS process begins by splitting 3D CAD data into thin cross-sections or layers. The data is then transferred to the SLS additive manufacturing equipment. The machine then begins to create the first layer. After a leveling roller spreads a thin layer of powdered material across the powder bed, a CO2 laser traces the cross-section on the material.
As the laser scans the surface, material is heated and fused together. Once a single layer is complete, the powder bed is lowered to make room for the next layer. More material is introduced from the powder cartridge and rolled out smooth, while unused material is recycled. The process is repeated, building layer upon layer until the part is complete. As SLS parts are built, they are encompassed by unsintered powder, which provides supplemental strength and eliminates the need for support structures. Complex designs and assemblies, once thought impossible, are now being redesigned with SLS as cost-effective integrated structures. Solid Concepts manufactures parts utilizing nylon with property-enhancing fillers to create rugged SLS parts suitable for a variety of prototype and production applications. Typical uses for SLS include tools and fixtures, fuel tanks, flight-rated components for unmanned aerial vehicles, automotive designs, air ducts, architectural models, and artistic sculptures. Okay. So students, I think you have a keen idea about these things. Right. So CR respond on it. CR respond అవ్వండి. సార్ చెప్పండి సార్. అది మెటీరియల్ వచ్చిందా నీ దగ్గరికి? మెటీరియల్ వచ్చింది సార్, గ్రూప్లో వచ్చినట్టు సార్. గ్రూప్లో వచ్చిందా? అదే శివగాడికి పెట్టాను. సార్ అది తీసుకోండి. అందులో అన్ని యూనిట్స్ ఉన్నాయి కదా, అందులో చూసావా? చూస్తున్నాం సార్. అది మీకు అసైన్మెంట్ రాయట్లేదండి? అసైన్మెంట్ రాసాను సార్. నువ్వు పెట్టేసావా? పెట్టలేదు సార్, రాసాను సార్. అది వాట్సాప్ చేసేయండి, నేను నెంబర్స్ నోట్ చేసుకుంటున్నాను. ఓకే సార్, వాట్సాప్ చేయమా సార్? నాకు ఎవరెవరు చేశారంటే శివ ఆడొకటి చేశాడు, 342 ఎవరో నాగపవన్ సార్ ఆడొకటి చేశాడు. తర్వాత ఇంకొకడు ఎవడు మనవాడు చేశాడు, ఒకడు పేరేదో ఉంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. సర్లే, ఏ సెక్షన్ నుంచి అది చేశారు, బి సెక్షన్ నుంచి ఒకళ్ళు చేశారు. ఓకే సార్, చెప్తాను. వాట్సాప్ చేసేయమని ఒకసారి వాట్సాప్ చేయమనండి, మీ రోల్ నెంబర్ పెట్టమనండి. ఏమా వచ్చిన వాళ్ళందరూ ఒకసారి వింటున్నారు కదా, కేస్ స్టడీలు చేసి పంపమన్నాను. ఓకే, ఎందుకంటే కొంచెం మనకి ఒకవేళ మార్క్స్ అని ఏమంటే వేయాల్సి వస్తుంది, అందుకు. ఎనీవే మీరు కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది కదా, వెబ్సైట్ అది చూసుకొని చేస్తే మంచిది. ఓకేనా? సో ఈరోజు క్లాస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. ఓకే, ఎవరికి డౌట్స్ లేవైతే రైట్. సో నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. బాయ్.